కుడివేపు నుంచి కళింగరాజు తన 10,000 మంది ఏనుగుల చేత అనేకమైన గుర్రాల చేత కుడివేపు నుంచి భీముడి మీదకు అటాక్ చేస్తే, ఎడంవేపు నుంచి కేతుమంతుడు ఏకలవ్యుడి కొడుకు ఇప్పుడు ఎంటైర్ నిషధరాజ్యమైన వాళ్ళ చేత అటాక్ చేస్తున్నాడు. అసలు నిషాదరాజ్యం వాళ్ళు చేసే యుద్ధం, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా చాలా బ్లంట్గా, వైల్డ్గా ఉంటాయి. అంటే వాళ్ళందరూ ట్రైబల్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆ ట్రైబల్స్ దగ్గర ఎక్కడ లేని కొచ్చటి రాళ్ళు, గండ్రగొడ్డళ్ళు, ఆ గొడ్డళ్ళు కూడా వికృతి ఆకారంలో ఉన్న గొడ్డళ్ళు, సువ్వరు, ఇవన్నీ వేసుకొని ఆ నిషాదరాజ్యతు కేతుమంతుడు భీముడు మీదకి దూకి భీముడితో భీకరమైన యుద్ధం చేస్తుంటే, ఒకవైపు నుంచి కళింగరాజ్యంలో ఉన్న వాళ్ళు ఏనుగుల మీద నుంచి, అంటే పైన నుంచి భీముడిని కొడుతున్నారు, కింద నుంచి ఈ నిషాదరాజ్యం కేతుమంతుడు నేతృత్వంలో జరుగుతుంది. మొత్తం అందరూ సరౌండ్ అయ్యి ఇక భీముడిని కంప్లీట్లీ క్యాప్టివేట్ చేసేద్దాం అన్న తరుణంలో ఈ కేతుమంతుడి చేత భీముడి యొక్క రథం విరిగి, ఆ రథచక్రాలు విరిగి అలా కిందకు పడి దుమ్ము లెగిసింది. తన యొక్క రథంలో పెట్టుకున్న ఒక ప్రత్యేకమైన గద, ఆ గద పేరు సైక్య. అది భీముడికి ఎన్నో రకాల గదలుంటాయి. అందులో ఒక ప్రధానంగా అతను ఇష్టపడే ఈ గదని తీసుకొని దాని తర్వాత ఇంకా విపరీతమైన సింహగర్జనలాగా అరుస్తూ వాసుదేవా అని అరుస్తూ ఆ గదని భూమికేసి కొడుతూ ఆ దుమ్ములోంచి ఒక్కసారిగా భీముడు ముఖం ఈ కేతుమంతుడు ముఖం మీదకి, అంటే ఆల్మోస్ట్ అతను పరిగెత్తుకుంటూ దుమ్ములోంచి పరిగెత్తుకుంటూ ఆ కేతుమంతుడు ఒక్కసారిగా ముఖంలో ముఖం పెట్టి ఆ భీముడు నించుంటే కేతుమంతుడికి ఒక్కసారిగా గుండె అదిరినంత పనైతే కేతుమంతుడు జుట్టు పట్టుకొని కింద పడేసి ఆ గదని తిప్పి కేతుమంతుడి యొక్క గుండెల మీద కొడితే ఇక ఏకలవ్యుడు కొడుకైన కేతుమంతుడు చనిపోగా, ఆ కుడివేపు నుంచి నిషధరాజ్యంలో ఉన్న వాళ్ళు గండ్రగొడ్డళ్ళు, కత్తుళ్ళు, రాళ్ళు, రప్పలు అవి భీముడి మీద విసురుతున్నారు కదా, ఆ దుమ్ములోంచి లెగిసి వచ్చిన భీముడి యొక్క అరుపు ఆ కేతుమంతుడు గుండెల్ని బద్దలగొట్టడం చూసి యావత్ నిషధరాజ్యంలో ఉన్న సైనికులందరూ అక్కడి నుంచి పారిపోయారు.